ఓకే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వేస్తే గుడ్ మార్నింగ్. సూపర్గా ఉందండి. ఎందుకంటే హాల్ అంతా ఫుల్ అయిపోయింది. మేము వచ్చేటప్పటికి ఎవరో కనిపించలేదు, కానీ ఇప్పుడు ఖాళీ లేకుండా ఉంది. వంశయ్య వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. ఎందుకంటే సార్ నిజంగా పెట్టిన మీటింగ్ ఎలాంటిదంటే అటువంటిదండి. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి వంశయ్య ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఒక్కసారి మీకోసం మీ అందరూ క్లాస్ తీసుకుంటారు గట్టిగా. నేను రెండు మాటలు చెప్తాను, ఎక్కువ చెప్పనండి. 1 lakh ఎవరికి కావాలండి? 1 yearలో 1 lakh 1 car ఎవరికి కావాలి? కావాలండి అందరికీ. నా సక్సెస్ సీక్రెట్ ఒకటేనండి. నేను ప్రతిరోజు లెగిసినట్టే మా మేడము అద్దం పక్కనే గోడ మీద రాసి ఉంటుంది 1 year 1 lakh 1 crore. సో ప్రతిరోజు నేను చూసేది అదే. కానీ మన మధ్యలో ఏదైతే ఉంటుందో అది కూడా కంటిన్యూగా ఇక్కడ ఎవరో స్వామి చూశారండి. ఆయన ఈ 45 రోజులు స్వామి మాల్లోనే ఉంటారు. సో ఆయన దైవభక్తితోనే ఉంటారు. ఇది కూడా వెస్టేజ్ అనేది దైవానికి ఇచ్చిన భక్తి అండి. ఇది దేవుడు మనకి ఇచ్చిన వరం ఏంటి అంటే, వెస్టేజ్ ఎలాంటిదంటే సార్ మన కోసం కాదండి, మన పిల్లల కోసం చేయాలి. మన 3 తరాలు అంటారు కదండి, మన 3 తరాల కోసం మనం చెయ్యాలి. సో వెస్టేజ్ వచ్చిందంటే మనకి దైవం కంటే ఎక్కువ పవర్ఫుల్ అయితే మనకి ఇచ్చారు. అది మాత్రం ఎట్లా అంటే ప్రతి ఒక్కరూ అనుకుంటారు నేను చేస్తాను చేయడం కాదండి. మనం అనుకోవాలి. మన మైండ్లో ఉండాల్సింది ఏంటి? 1 year 1 lakh 1 year 1 lakh. నేను ఆ టార్గెట్ ఎలా తెలుసండి? 6 months 1 lakh 1 car అనుకున్నా. కానీ అనుకునే విధానంలో కొంచెం ఎక్కడో మిస్టేక్ అయ్యింది. కానీ 6 నెలల్లో కార్ అయితే తీసామండి. 6 నెలల్లో కారు తీసుకున్నాను. సంవత్సరంలో అయితే 1 lakh అబౌవ్ కొట్టాం. 1,19,776 రూపాయలు ఇచ్చింది వెస్టేజ్. సో మనం గోల్ పెట్టుకునే గోల్ ఎలా ఉండాలంటే, నేను సాధించగలను, నా టార్గెట్ ఒకటే. నేను కూడా కాదండి, ఎందుకంటే మా మేడం గారు చెప్పారు కదా డామినేషన్ అని. సో డివోషనల్గా ఆవిడ కొంచెం బాగా ఎక్కువ ఉంటుంది, యూనివర్స్తో బాగా కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఆవిడ ఏదైతే రాసుకుంటుందో అది ఏమంటే ఆచరణ ఆటోమేటిక్గా జరిగిపోతుంది. నిజంగా ఎదురొచ్చి ఐడియాలు వేసుకుంటారు. సో ఆ విషయంలో నేను చాలా గ్రేట్ అండి. ఎందుకంటే 1 yearలో దగ్గరగా నేను అంత ఇన్కమ్ చేయడం అనేది జరగని పని. కానీ చేయగలను. ఏదైనా సుసాధ్యాన్ని ససాధ్యం చేయడమే కదండి గొప్పతనం అంటే. సో ఆవిడకైతే నేను ఫుల్గా హ్యాండ్షేక్ చెప్తాను. ఎందుకంటే నాకు ఆవిడ నా జీవితంలోకి రావడం చాలా అదృష్టం. ఎందుకంటే వెస్టేజ్ నన్ను ఎలా మార్చిందంటే, మా మ్యారేజ్ అయ్యి 17 years అవుతుందండి. మాది లవ్ మ్యారేజ్. సో ఇంట్లో ఎదిరించి పెళ్లి చేసుకున్నాం. కానీ వచ్చిన తర్వాత తనకి ఎప్పుడు హ్యాపీనెస్ ఇవ్వలేదు. ఎందుకంటే నేను అవుట్ ఆఫ్ కంట్రీలో 7.5 years వర్క్ చేశాను సింగపూర్లో. సో అక్కడ పనిచేసి వచ్చాను. కానీ మా ఇద్దరి మధ్యన ఒకటే గొడవ అండి, ఫోన్ సీక్రెట్ లాక్. ప్రతి ఒక్కరికి ఎదురై ఉంటుంది ఈ ప్రాబ్లము. కానీ వెస్టేజ్లోకి వచ్చినాక అన్నీ మారిపోతాయి. అది మాత్రం నేనే చెప్తాను నేను. సో ఆ సీక్రెట్ లాక్ కోసం డైవర్స్ వరకు వెళ్ళిపోయిందండి. చూడండి ఎలాంటి ప్రాబ్లము. వెన్ ఐ కమింగ్ ద వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత నీకు కొత్తగా పుట్టాను. వెస్టేజ్ నిజంగా చెప్తున్నా, మన ఇంటికి వెస్టేజ్ రావడం అంటే భగవంతుడు ఇచ్చిన స్వరూపం కంటే ఎక్కువ పవర్ఫుల్ అయింది వచ్చింది. 1 year జర్నీ వెస్టేజ్లో. కానీ నేను ఎంత మారానో నాకే తెలుసు. ఈరోజు నా ఫోన్కి లాక్ ఉండదండి, సీక్రెట్ లాక్ ఉండదు. చూడండి ఎంత మారాను. 16 సంవత్సరాల నుంచి మారుద్దాం అనుకున్న వ్యక్తి 1 yearలో మారాడంటే గొప్పతనం వెస్టేజ్ నాదా? పవర్ ఆఫ్ వెస్టేజ్ అని. ఇంకొక మిస్టేక్ చేస్తామండి. మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు అయితే ఆర్థిక జన్మనిచ్చింది అప్లై, అవునా కాదండి? ఇక్కడ అప్లైకి ఎంతమంది గౌరవిస్తారండి? మనస్ఫూర్తిగా చెప్పేయండి, ఎందుకు భయపెట్టు. సో నా ఫోన్లో మా అప్లై గ్రేట్ రాఘవమ్మ గారండి. ఆవిడ పేరు ఏమని ఉంటుందండి? మై అప్లై మై గాడ్ అని ఉంటుంది. ఆర్థిక జన్మనిచ్చింది ఆవిడే కదా. సో అప్లైని ఎంత గౌరవించామో మన డౌన్ లైన్ కూడా అదే గౌరవిస్తారు. ఎందుకంటే సాహు గారు అంటారు కదా, యద్భావం తద్భవతి. మనం ఏదైతే ఇస్తామో కింద కూడా అదే జరుగుతుంది.
సో మన అప్లైని మనం గౌరవించుకుంటూ అప్లై నుంచి, ఎందుకంటే అప్లై సక్సెస్ అవ్వాలి. ఆవిడ చూడండి 92,000 తీసుకుంది అంటే ఆవిడ నాకు 92,000 నాలెడ్జ్ ఇచ్చింది కదండి. ఆ నాలెడ్జ్ నేను ఉపయోగించుకుంటే నేను ఇంకా పెరుగుతానుగా. సో ఆవిడకంటే మన కింద వాళ్ళు చెప్పారు కదా ఇందాక, ఆవిడకంటే కింద వాళ్ళు నేనే 1,00,000 దాటి తీసుకున్నాను కదా. నా కింద వచ్చేవాళ్ళు 6 నెలల్లో రౌండ్ చేసి 1 lakh అబౌవ్ ఇచ్చే టైంలో మేము తయారు చేస్తాం. నా టీంలో ఒకటే గోల్ పెడతానండి, దాన్ని నమ్మొచ్చిన వ్యక్తిని ఎవరిని మోసం చేయకూడదు. ఇది డబ్బు పెట్టే బిజినెస్ కాదు కదండి, ఎవరి చేత డబ్బు పెట్టించకూడదు. కానీ మనం నమ్మొచ్చిన వ్యక్తికి ఇన్కమ్ ఒప్పించాలి. నా దాంట్లో ఎవరైనా సిల్వర్ అవుతే ఎల్బోబీతోటే సిల్వర్ అవ్వాలి. నా టార్గెట్ ఒకటే, మీరు సిల్వర్ అవ్వాలనుకుంటారా కింద నుంచి ఎల్బోబీతండి. ఎందుకంటే సిల్వర్గా ఎల్బోబీ ఇప్పితే 28,000 నుంచి 30,000 వస్తుంది. ఎప్పుడైతే 30,000 చెక్కు చూపించారో అందరూ వస్తారా రారా? నా టీంలో నా టీం అంతా మ్యాక్సిమం, ఎందుకంటే 32 మంది డైరెక్టర్స్ ఉన్నారండి. 32 మంది పూల్కి సెలెక్ట్ చేసామండి మేము. 5 కోట్ల పూల్కి, 3 crore పూల్కి 32 మంది సెలెక్ట్ అయ్యారు. సో నా టార్గెట్ ఏంటంటే వచ్చిన ప్రతి వ్యక్తి డిసెంబర్ కల్లా 1 lakh అబౌవ్ తీసుకుని వాళ్ళకి వచ్చి పూల్లో వచ్చిన ఇన్కమ్ తోటి జనవరి 14వ తారీఖున 20 కార్లు ఓపెన్ చేస్తున్నాం మా టీంలో. ఇటువంటి అవకాశం ఎక్కడైనా వస్తుంది అంటారా? ఎక్కడైనా చేయొచ్చు డబ్బు కోసం. నేను సింగపూర్లో చేసినప్పుడు 90,000 ఇచ్చేవాడు. ఆడు ఎలా చేయించుకునేవాడు తెలుసంటే, పొద్దున 7 గంటలకి వెళ్తే నైట్ 10:30 వదిలేవాడు. ఆ 90,000కి 90,000 ఇంకా జీతం తెప్పివాడు నా దగ్గర. కానీ ఇక్కడ చూడండి, మేము కష్టాలు పడ్డాం, కష్టపడకుండా ఏది రాదు. సో కష్టపడినా కానీ ఇష్టంతో కష్టపడుతున్నాం. ఎందుకంటే మన కింద డబ్బు ఇప్పించడం చాలా ఆనందమైన పనే కదండి. ఒక వ్యక్తి లాస్ట్ మంత్ బిఫోర్ మంత్ మాకు 60,000 వచ్చింది. కష్టపడడం ఎక్కువ, బాధ అనిపించింది. కానీ ఒక 10 నిమిషాల తర్వాత మా ఊళ్ళు చెక్కులన్నీ పెడితే 30,000, 38,000, 40,000, 46,000 ఇలాంటి చెక్కులు వస్తుంటే ఎంత ఆనందం ఉంటుందండి. సో ఇది మనందరం చేయొచ్చండి, ప్రతి ఒక్కరు. ఎందుకంటే మనకి కింద డబ్బు ఇప్పిస్తే మనకి డబ్బు వస్తుంది. నిజంగా బాధ్యతకి నిజంగా ఎలా చెప్పాలో కృతజ్ఞతలు తెలియదండి. మహానుభావుడు ఎలా క్రియేట్ చేశాడో ఆ డిజైన్ చూస్తేనే పిచ్చెక్కిపోతుంది ఒక్కొక్కసారి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెస్టేజ్, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్. సరే, మీకు ఎవరికి డబ్బులు వద్దా? డబ్బులు కావాలా, సంపద కావాలా? సంపద కావాలి సార్. సంపద కావాలన్నప్పుడు మరి జోష్గా గుడ్ మార్నింగ్ చెప్పారనుకో అంతా మంచిగా జరుగుతుంది. ఒకసారి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సో మై నేమ్ ఈస్ ఉషారాణి ఫ్రమ్ పసుపల్లి. మరి టెస్ట్ పని చెప్పాలి కదండి నేను. మా సార్ సెక్షన్ వేరు, నా సెక్షన్ వేరు. చెప్పమంటారా వద్దా? సో వెస్టేజ్కి రాకముందుగా ఒక టీచర్గా ఒక కిరాణా షాప్ చేసుకుంటూ ఉండేదాన్ని ఫస్ట్. సో మా హస్బెండ్ వచ్చి ధనవర్షాలు చేసుకునేవారండి. సో నేను కూడా మా హస్బెండ్కి సపోర్ట్ చేయాలి. పెద్దోళ్ళు అంటారు కదా పెళ్ళిళ్ళకి చల్లీళ్ళు అన్నట్టు. సో మా హస్బెండ్ కూడా నేను సపోర్ట్ చేయాలనే ఒక ఆలోచన ఫస్ట్ నుంచి కూడా. నేను ఎప్పుడు కూడా మనం ఎందుకు పుట్టాము, ఎందుకు అంటే ఒక క్వశ్చన్ అనేది ఉండాలి ప్రతి వ్యక్తికి కూడా. సో నేను అనుకునేదాన్ని చిన్నప్పటి నుంచి, నేను కొంతమందికి బతుకుదేరు చూపించాలని అనుకునేదాన్ని. కానీ మ్యారేజ్ అయిన తర్వాత ఒక 15 సంవత్సరాలు నాకు అది ఎక్కడా కనిపించలేదు. కానీ భగవంతుడు నా కళ, కోరిక ఓన్లీ వెస్టేజ్ ద్వారా నెరవేరుతుందని ఆ వెస్టేజ్ ఆపర్చునిటీ నాకు ఇవ్వడం జరిగిందండి. సో మరి ఈ వెస్టేజ్లో నేను వాడిన ప్రోడక్ట్ డెంటెస్ట్ నీమ్ పేస్ట్ అండి. సో మరి ఆ పేస్టే కనుక మా లైఫ్లో ఫస్ట్ రాకపోతే ఈరోజు మీకు ఇంతమంది ఆశీస్సులు నేను తీసుకోలేకపోతున్నాను అనమాట. సో ఆ పేస్ట్ వల్ల నాకు రిజల్ట్ రావడంతో సో మా గ్రేట్ అప్లైనర్ రాఘవమ్మ మేడం నాకు చాలా సపోర్ట్ చేసి, సో మేడం కూడా నేను ఒక 4 రోజులేనండి. ఇప్పుడు చాలామంది ఉన్నారు, చాలా టార్చర్ పెడుతున్నారు అనమాట అప్లైనర్స్. ఎందుకంటే అప్లైనర్కి డబ్బులు వస్తాయి, అందుకే నాకు కూడా వస్తుంది అన్న ఆలోచన. అవునా కదా? చాలామంది అక్కడ నా కోసం అనే ఆలోచన ఎవరికి లేకుండా ఉందో. సో అక్కడే వాళ్ళు ఎక్కడేసిన గొంగలు అక్కడన్నట్టే ఉంటారు. కానీ మేడం ఎక్కడికి వెళ్ళి ఏ సబ్జెక్ట్ చెప్తున్నారో ఆ మేడం అని నేను మొత్తం అప్ టు బాటమ్ అంటే పైనుంచి కింద వరకు కూడా ఆమె యొక్క యాక్షన్ అనేది నేను అబ్జర్వ్ చేసేదాన్ని. అబ్జర్వ్ చేసి సో మేడం చెప్పే ప్రతి పాటు
ఆ కడుపులో ఉండే పేగుల గురించి అలోవేరా గురించి చెప్పినప్పుడు అవన్నీ నేను ఒక రోబో స్కాన్ చేస్తారు అలాగా నేను మైండ్లో స్కాన్ చేసుకున్నా. ఎస్ 4 రోజులు మా మేడం వచ్చారు. తర్వాత నుంచి మా మేడం నేను ఇబ్బంది పెట్టలేదు, ఎందుకంటే ఆవిడ సిఎన్టీ రూపంలో నాకు సర్వీస్ ఇవ్వడం జరిగింది. చాలామంది మా మేడం నాకు సర్వీస్ ఇవ్వట్లేదు అని ఒక నిందనైతే వేయడం జరుగుతుంది. సో ఎప్పుడు మనం నింద అనేది వేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో నేర్చుకునే తత్వం లేకపోతే మనం సక్సెస్ అవ్వలేము. సో మా మేడం నాకు సర్వీస్ రాలేదు అన్న ఫీలింగ్ ఎప్పుడు నేను అనుకోలేదు, ఎందుకంటే ఒక సిఎన్టీ పెడుతున్నారంటే అక్కడ ఒక అప్లైనర్ ఒక గురువుగా అందరికీ నాలెడ్జ్ ఇవ్వాలనే ఆలోచన, అవునా కదండి? నేనైతే ఆ విధంగా సో మేడం చెప్పే ప్రతిదీ కూడా నేర్చుకున్న తర్వాత నేను ఓన్గా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ నెలలో మేడం బ్రాంచ్ అవ్వాలంటే ఏం చేయాలి మేడం అంటే మేడం ఒకటే చెప్పారు, మేడం ఈ నెలలో 5,600 పీవీ చేయండి మేడం, మంచి చెక్ వస్తుందని చెప్పారు. ఓకే, సో నేను 25,000 తీసుకోవాలనే గోల్ పెట్టుకున్నాను. స్టార్టింగ్లో మేడం వెస్టేజ్లోకి వచ్చిన వెంటనే మీకు ఇన్కమ్ అయితే రాదు అని చెప్పారు. సో వెస్టేజ్లోకి వచ్చినట్టు ఇన్కమ్ ఎందుకు రాదు? ఓకే, బాలీ గారు ఏమో ఎంత కష్టపడితే అంత డబ్బు అని చెప్పేసి నేను వీడియో చూశాను. సిస్టమ్ ఫాలో అవ్వండి, 7 స్టెప్స్ని ఫాలో అవ్వండి అన్నారు. సో నేను ఆ 7 స్టెప్స్ని ఒక బుక్లో రాసుకుని సో యూజ్ చేయడం చేశాను. ఫెస్టివల్ రిజల్ట్ వచ్చింది. దాన్ని షేరింగ్ ఎలా చేయాలనేది ఆ పేస్ట్ యూజ్ చేసి ప్రతి చోటుకి వెళ్ళడం అట్ ఏ టైం 300 పీవీ చేయించేదండి. అలా ఆ నెలలో ఒక్క 15 రోజులు కష్టపడినందుకు ఫాస్టెస్ట్ బ్రాంచ్ డైరెక్టర్గా నేను 25,000 తీసుకోవాలనుకున్నాను, కానీ 18,780 రూపాయలు ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. అంటే జాయిన్ అవుతున్నా చూద్దాం చేద్దాం అనుకుంటే ఎవరు సక్సెస్ అవ్వలేరు. సో మన దేశం చాలా పవిత్రమైన భారతదేశం. ప్రతి గాలి ఏంటి, భూమి ఏంటి, ప్రతిదీ కూడా ఒక యుద్ధ భూమి. అంటే నేను సాధించగలను, ప్రతిదీ మన రక్తంలోనే ఉంటుంది. ఆ ఫైర్ అనేది ఎవరికి ఉందో సో ఆడ మగ అనేది లేదు, మనం భారతదేశంలో పుట్టాం. సో మనమంటూ సక్సెస్ చెయ్యాలా, ఒక మిరాకిల్ సృష్టించాలన్న ఆలోచన ఎవరికైతే ఉందో వాళ్ళే సక్సెస్ అవుతారు. సో ఆ ఆలోచన లేదు మనకి, ఎప్పుడు కూడా మనం వాళ్ళు వీళ్ళు చూస్తాం. వద్దు మనకి దయచేసి. సో నేను చేసింది నా రియల్ లైఫ్లో నేను చేసింది చెప్తున్నానండి. నన్ను నేను చూసుకున్నాను, అది అర్థంలోనే చూసుకుంటాను. సో నేను ఎలా చూసుకుంటాను, నాకు నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. నేను చాలా హ్యాపీగా ఉన్నానని నన్ను నేను ఈ శరీరాన్ని పొగుడుతాను. అప్పుడే మనం చాలా హెల్దీగా ఉంటాం, మంచి మంచి ఆలోచనలు అనేవి వస్తాయి. సో నేను గోల్ పెట్టుకున్న ప్రతిదీ కూడా అవ్వింది. ఎందుకంటే ఈయన నువ్వు ఏమైనా పెద్ద దేవతవా అని కామెంట్ చేస్తాను. ఓకే థ్యాంక్ యూ అంటాను, అంతే. దేవుడి దగ్గర కూర్చుంటా. సో మా హస్బెండ్ ఇలా అన్నందుకు నేనేంటో చూపించాను. ఒక బుక్కు పెన్న తీసుకుంటానండి. నిజంగా నా లైఫ్ ఇప్పటి వరకు క్రౌన్ వరకు కూడా మిరాకిల్సే. సో స్టార్ అవ్వద్దు, స్టార్ వల్ల ఏం ఉపయోగం లేదని చాలామంది నాకు చెప్పారు. మరి స్టార్ అవ్వతే ఉపయోగం లేదంటే స్టార్ ఎందుకు పెట్టారు? కార్ వస్తుందంటే అంత కార్ నేను ఎలా తీసుకోవాలి? సో దానికి నేను ఇలాగే ఉంటే నేను రేవు దాటలేను అనుకున్నాను. ఎట్టి పరిస్థితుల్లో నేను రేవు దాటాలి, అంతే కదా, కార్ తీయాలంటే. సో కమిట్మెంట్ అయ్యా. ఎల్ఓబి గురించి తెలుసుకున్నాను. ఎల్ఓబితో స్టార్ అవ్వాలని ఫిక్స్ అయ్యాను. సో ఆ నెలలో స్టార్ డైరెక్ట్గా ఎల్ఓబి తీసుకున్నాను. సెకండ్ మంత్ 2 ఎల్ఓబి తీసుకోవాలనుకున్నాను, 2 ఎల్ఓబి తీసుకున్నాను. థర్డ్ మంత్ 3 ఎల్ఓబి చెక్ తీయాలనుకున్నా. సో నేను ఆ నెలలో 3 ఎల్ఓబి చెక్తో స్టార్ డైరెక్ట్ అయ్యాను. సో మరి అనుకున్నవన్నీ జరుగుతున్నాయి. తర్వాత బూట్ క్యాంప్ ప్రభావం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే మా లైఫ్లో వచ్చింది. సుబ్బయ్య శెట్టి సార్కి ఇలా వెళ్ళిపోతుంటే ఆయన చెయ్యి తాగితే చాలు నాకు మోక్షం వస్తుందేమో అన్న ఫీలింగ్. సో ఆయన అలా జనంలోకి వెళ్ళి ఆయన చెయ్యి టచ్ చేసి ఒక సెల్ఫీ తీసుకున్నాను. కానీ నేను అక్కడ ఆయన ఇష్టపడ్డాను కాబట్టి భగవంతుడు ఏం చేశాడంటే ఆయన చేతుల మీదే కార్ ఓపెనింగ్ డైమండ్ డైరెక్ట్గా నాకు షీల్డ్ ఇప్పించడం జరిగింది. అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ప్రేమించగలగాలి, ఇష్టపడాలి. ఇష్టపడినప్పుడు మనకి అది కంపల్సరీ దక్కుతుంది. ఎదుటి వాళ్ళని చూసి మనం అసూయ పడ్డాము అంటే అది భగవంతుడు నువ్వు అసూయ కోరుకుంటావా తదాస్తు అదే జరుగుతుందని చెప్తారు. ఓకే, సో మరి నేను డైమండ్ డైరెక్టర్గా 80,000 రూపాయలు ఇన్కమ్ తీసుకున్నానండి. నిజంగా అది మిరాకిల్. ఫస్ట్ నెల డైమండ్గానే 66,000 రూపాయలు ఇన్కమ్ వచ్చింది. కానీ కొద్ది బాధ అనిపించింది. మా అప్లైన రాఘవమ్మ మేడం చెక్ అయితే ఫస్ట్ గ్రూప్లో పెడతారు కదండి. గ్రూప్లో పెట్టినప్పుడు మా మేడం చెక్ 80
89,000 అండి. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇలా ఎంతమంది అప్లై అయిన చెక్ చూసి హ్యాపీ ఫీల్ అవుతారు చెప్పండి ఒకసారి. చూడండి కొద్దిగానే లేస్తుంది కదా. సో మా మేడం చెక్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యి మేడంకి ఫోన్ చేసి, మేడం అంటే ఎవరు ఇద్దరు మంచి మేడం ఏంటి మేడం అని అన్నాను. అయిపోయి ఇంకా లేకపోతే చెక్ ఎవరు పెట్టారంటే సో మా మరిది గారు పెట్టారు. నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే మా మేడం ఆ ఇల్లు చూశాను, ఆ వాతావరణం చూశాను. ఒక లేడీ అయ్యింది అంత టీమ్ని చేయగలుగుతున్నారంటే ఎంత కమిట్మెంట్ ఉంటే చేయగలుగుతారండి. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఆ మేడం చెక్ చూసి. కానీ మా హస్బెండ్ 75,000 వస్తుందని అనుకున్నారు ఆ నెలలో డైమండ్గా. ఏం ఫీల్ అవుతున్నారు, బట్ నాకు ఆ ఫీలింగ్ నాకు షేర్ అవుతుంది అనమాట. కొంచెం వాళ్ళు ఏదో వద్దులేండి, ఎవరైనా బాధపడితే ఆ సఫరింగ్ అనేది నాకు పెయిన్ రూపంలో కొంచెం హార్ట్ తగులుతుంది. సో ఎవరో బాధపడుతున్నారు అన్నట్టు కూర్చున్నా. ఈయన 66,000 వచ్చింది కదా అన్నారు. అలా కాదు, మన టీం వాళ్ళకి ఎంత చెక్లు వచ్చి చెప్పుకొస్తున్నాను వంట చేస్తూ. సో పలానా అర్జున్ 36,000 వచ్చింది. తర్వాత అంటే ఎవరెవరో సత్యబాబు గారు ఇది ఆ హైయెస్ట్ చెక్ వచ్చిన వెంటనే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నా 66,000 చెక్ చూడలేదు. నాకు కింద సిల్వర్ డైరెక్టర్గా 30 దాటి తీయడంతో చాలా హ్యాపీ ఫీల్ అయ్యి సో మేడంకి ఫోన్ చేసి, రాఘవమ్మ మేడం ఫోన్ చేసి ఎక్కిబడి వచ్చేసానండి. అది తెల్లవారుజాము. మేడం ఏమైందంటే, ఏం లేదు మేడం, నేను ఏం చేయగలను మేడం, ఇంతమందికి నేను డబ్బులు ఇప్పించగలుగుతున్నాను. ఎంత డబ్బు పెడితే నేను బిజినెస్ ఇలాంటి అదే ఆఫీస్ కానీ ఏదైనా పెట్టగలనా, నిజంగా నన్ను నమ్మొచ్చిన కుటుంబాలకు నేను న్యాయం చేస్తున్నాను మేడం, చాలా హ్యాపీ మేడం అని చాలా ఏడ్చేసాను. దుఃఖం వచ్చేసింది. సో ఆ నెలలో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అనుకోకుండా నెక్స్ట్ మంత్ నా చెక్కు 80,000కి వెళ్ళడం జరిగింది. అయితే 2వ తారీఖున నేను 2 కానీ 3వ తారీఖున ఒక బుక్లో రాసేసుకుంటాను. ఈ నెల నేను ఏం చేయాలి టార్గెట్. నేను మళ్ళీ దేవుడి గదిలో ఒక డైరీ ఉంటుంది, బయట ఒక డైరీ ఉంటుంది, కార్లో ఒకటి ఉంటుంది, మళ్ళీ హ్యాండ్ బ్యాగ్లో ఒక బుక్ ఉంటుంది. ఎక్కడ పేపర్ దొరికితే అక్కడ చంటిపిల్లి రాసినట్టు రాస్తూ ఉంటానండి అర్థమాటలు. అలా నేను సో ఈ నెల నేను ఆగస్టు నెల 2024 ఆగస్టు నెల క్రౌన్ డైరెక్టర్గా 6 నెలల నుంచి 6 ఎల్ఓబీలు తీసుకున్నందుకు విశ్వానికి అనంతకోటి కృతజ్ఞతలు అని నేను రాసుకోవడం జరిగింది. సో ఈయన చూసి ఇవన్నీ ఇలానే చెప్తూ ఉంటాం, మనకు కామనే కదా అనేసి ఒక్క వారం రోజుల్లో చాలా మెరాకిల్ జరిగిందని నిజంగా 6 నెలల నుంచి 6 ఎల్ఓబీలు తీసుకున్నాం. అయితే మాకైతే ఐడియా లేదు 1 ఇయర్లో 1 lakh క్రౌన్ కారు అనేది. సో మరి మిరాకిల్గా లాస్ట్ మంత్ మేము 1,19,799 రూపీస్ తీసుకోవడం జరిగింది.